హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కోర్స్ పియర్. సో టుడేస్ టాపిక్ వచ్చేసి 4 మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఆ 4 మెథడ్స్ గురించి ఫస్ట్ మనం నేర్చుకుంటేనే రియాక్ట్ లైఫ్ సైకిల్ మెథడ్స్ కూడా అర్థమవుతాయి. సో మన వీడియోస్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. సో ఈ రోజు నేర్చుకోబోయే 4 మెథడ్స్ నేమ్స్ ఏంటంటే రెండర్, రీరెండర్, స్టేట్, కన్స్ట్రక్టర్. సో ఈ 4 మెథడ్స్ గురించి అయితే నేర్చుకున్నాము. సో దీస్ మెథడ్స్ ప్లే డిస్టింక్ట్ రోల్ ఇన్ కాంపోనెంట్స్ లైఫ్ సైకిల్ అండ్ యూఐ మేనేజ్మెంట్. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి రెండర్ మెథడ్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ లైఫ్ సైకిల్ మెథడ్ ఇన్ ఎవ్రీ క్లాస్ కాంపోనెంట్. Without this method, we can't describe the user interface in React. So it is responsible for describing the user interface that the component will render. సో కాంపోనెంట్ ఏదైతే రెండర్ చేస్తుందో ఆ రెండర్ చేసిన డేటాని మనకి యూజర్ ఇంటర్ఫేస్ లో డిస్క్రైబ్ చేయడానికి ఈ రెండర్ మెథడ్ ని యూజ్ చేస్తాము. సో ఇట్ రిటర్న్స్ ఏ రియాక్ట్ ఎలిమెంట్, దట్ మీన్స్ JSX ఎలిమెంట్స్, సో దట్ రిప్రజెంట్స్ ద కాంపోనెంట్ అవుట్పుట్. So this render method mostly called as pure function. Why? Because it should not modify the component state and it should not interact with the DOM directly. So that's why you call it as pure function. So its output should solely depends on this dot props and this dot state. సో దిస్ డాట్ ప్రాప్స్ అండ్ దిస్ డాట్ స్టేట్ అనే వీటిని బేస్ చేసుకొని మనకి అవుట్పుట్ ని డిస్ప్లే చేస్తుంది. సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి రీరెండర్. సో ద రెండర్ మెథడ్ ఆటోమేటిక్ గా రియాక్ట్ ని కాల్ చేస్తుంది. సో వెన్ ఎవర్ ద కాంపోనెంట్ ప్రాప్స్ అండ్ కాంపోనెంట్ స్టేట్ చేంజెస్, ఎన్ష్యూరింగ్ ద యూఐ స్టేస్ ఇన్ సింక్రనస్ విత్ ద డేటా. సో మనకి ఎప్పుడైతే కాంపోనెంట్ ప్రాప్స్ కాంపోనెంట్ స్టేట్ చేంజ్ చేస్తామో సింక్రనస్ గా డేటాను చూసుకోవడానికి ఈ రీరెండరింగ్ మెథడ్ ని యూజ్ చేస్తాం. సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి కన్స్ట్రక్టర్ మెథడ్. Constructor is special method in JavaScript class. So it automatically called whenever a new instance of the class is created. So ఎప్పుడైతే మనం న్యూ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్ గా కాల్ అవుతుంది ఈ కన్స్ట్రక్టర్ అనే మెథడ్. సో ఫస్ట్ మెథడ్ కాల్డ్. సో మనకి లైఫ్ సైకిల్ మెథడ్ లో త్రీ ఫేసెస్ ఉన్నాయి: మౌంటింగ్ ఫేజ్, అప్డేటింగ్ ఫేజ్ అండ్ డిమౌంటింగ్ ఫేజ్. సో మౌంటింగ్ ఫేజ్ లో ఫస్ట్ మెథడ్ విచ్ ఇస్ కాల్డ్ లైక్ కన్స్ట్రక్టర్ ఈస్ ద ఫస్ట్ మెథడ్ విచ్ ఇస్ కాల్డ్ ఇన్ మౌంటింగ్ ఫేజ్ అండ్ బిఫోర్ ద కాంపోనెంట్ ఈస్ రెండరింగ్ టు ద DOM. సో ఫస్ట్ మౌంటింగ్ ఫేజ్ లో కన్స్ట్రక్టర్ మెథడ్ కాల్ అవుతుంది, దెన్ రెండర్ అవుతుంది. సో ఇనిషియలైజింగ్ దిస్ డాట్ స్టేట్. దిస్ డాట్ స్టేట్ అనేది ఒక ప్లేస్, ప్రైమరీ ప్లేస్ టు డిఫైన్ అండ్ సెట్ ద ఇనిషియల్ స్టేట్ ఆఫ్ ద కాంపోనెంట్ బై డైరెక్ట్లీ అసైనింగ్ అన్ ఆబ్జెక్ట్ టు దిస్ డాట్ స్టేట్. సో ఈ దిస్ డాట్ స్టేట్ ని యూజ్ చేసుకొని మనం కాంపోనెంట్ ని స్టేట్ ఆఫ్ ద కాంపోనెంట్ ని డిఫైన్ చేయడం కానీ సెట్ చేయడం కానీ చేస్తాము. సో వీ షుడ్ నాట్ యూజ్ సెట్ స్టేట్ ఫర్ ద ఇనిషియలైజింగ్ ద స్టేట్ ఆఫ్ ద కాంపోనెంట్. సెట్ స్టేట్ ని యూజ్ చేయము కన్స్ట్రక్టర్ లో. సో ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ మెథడ్స్ ప్రెసెంట్ ఇన్ ద క్లాస్ కాంపోనెంట్, you need to use this event handler. So you typically bind them to the component instance within the constructor using one line చెప్తాను. ఆ లైన్ యూజ్ చేసుకొని మనం ఈ ఈవెంట్ హ్యాండ్లర్ ని కన్స్ట్రక్టర్ లో యూజ్ చేస్తాము. సో దిస్ డాట్ మెథడ్ నేమ్ ఈక్వల్స్ టు దిస్ డాట్ మెథడ్ నేమ్ డాట్ బైండ్ ఆఫ్ దిస్. సో ఈ పాయింట్స్ అన్ని నేను ఎగ్జాంపుల్ కోడ్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So why using this constructor in a class component is, so you must call super props as the first statement within the constructor. సో నువ్వు క్లాస్ కాంపోనెంట్ లో ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ ని యూజ్ చేయాలి అనుకుంటున్నావో కన్స్ట్రక్టర్ లో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి సూపర్ ఆఫ్ ప్రాప్స్ అనే స్టేట్మెంటే ఉండాలి. ఎందుకంటే ఈ దట్ స్టేట్మెంట్ కాల్స్ ద కన్స్ట్రక్టర్ ఆఫ్ ద పేరెంట్, దట్ మీన్స్ రియాక్ట్ డాట్ కాంపోనెంట్ క్లాస్ అని దాన్ని కాల్ చేస్తుంది, పేరెంట్ క్లాస్ ఆఫ్ కన్స్ట్రక్టర్. సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టేట్. ఇట్ ఈస్ ద ప్లెయిన్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ దట్ హోల్డ్స్ ద స్పెసిఫిక్ డేటా ఆఫ్ ద కాంపోనెంట్.
సో ఇది ప్లెయిన్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్. ఇది హోల్డ్ చేస్తుంది, కాంపోనెంట్ డేటాని హోల్డ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు స్పెసిఫిక్ డైనమిక్ డేటా దట్ కెన్ చేంజ్ ఓవర్ టైమ్ విత్ ఇన్ ఏ కాంపోనెంట్. సో this state is immutable. We can't modify. When updating state, you should create a new object or array rather than directly modifying the existing one. సో ఇది ఇమ్యూటబుల్. నువ్వు ఒకవేళ అప్డేట్ చేయాలి అనుకుంటే దిస్ డాట్ సెట్ స్టేట్ అనే మెథడ్ యూజ్ చేసుకొని అప్డేట్ చేయొచ్చు. సో దిస్ మెథడ్ ట్రిగ్గర్స్ ఏ రీరెండర్. ఈ మెథడ్ ను రీరెండర్ అవ్వడానికి ట్రిగ్గర్ చేస్తుంది కాంపోనెంట్ ని, అండ్ ఇట్స్ చిల్డ్రన్ ఆల్సో రిఫ్లెక్టింగ్ ద అప్డేటెడ్ స్టేట్ ఇన్ ద యూఐ. సో ఈ అప్డేట్ అయిన డేటాని యూఐలో డిస్ప్లే చేస్తుంది. సో ఇప్పుడైతే మనం కోడ్ చూద్దాము, ఒక ఎగ్జాంపుల్ కోడ్ చూద్దాము. ఆ ఎగ్జాంపుల్ కోడ్ చూస్తే మీకు ఈ 4 మెథడ్స్ ఎలా యూజ్ చేయాలనేది కంప్లీట్గా అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు కోడ్ ఒక్కొక్క లైన్ రాయడానికి అయితే టైం లేదు, సో నేనైతే కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, నేను ఒక క్లాస్ కాంపోనెంట్ తీసుకున్నాను, మై కాంపోనెంట్ నేమ్. సో క్లాస్ కాంపోనెంట్ మస్ట్ బి ఎక్స్టెన్స్ విత్ పేరెంట్ కాంపోనెంట్, దట్ మీన్స్ రియాక్ట్ డాట్ కాంపోనెంట్. సో దీంట్లో నేను కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కన్స్ట్రక్టర్లో ప్రాప్స్ని పాస్ చేస్తున్నాను. సో నేను ఏం చెప్పాను, ఎప్పుడైతే క్లాస్ కాంపోనెంట్లో నువ్వు కన్స్ట్రక్టర్ని యూజ్ చేయాలి అనుకుంటున్నావో దాంట్లో కన్స్ట్రక్టర్లో ఫస్ట్ స్టేట్మెంట్ సూపర్ ఆఫ్ ప్రాప్స్ అనే స్టేట్మెంటే ఉండాలి అని చెప్పాను. సో అందుకే కన్స్ట్రక్టర్లో ఫస్ట్ స్టేట్మెంట్ సూపర్ ఆఫ్ ప్రాప్స్నే పెట్టాను. సో దెన్ నెక్స్ట్ దిస్ డాట్ స్టేట్. ఈ దిస్ డాట్ స్టేట్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే కాంపోనెంట్ యొక్క ప్రాప్స్ కి సెట్ ఆర్ ఇనిషియలైజ్ ద వాల్యూస్ అని చెప్పేసి వాటి కోసం మనం ఇక్కడ దిస్ డాట్ స్టేట్ ని యూజ్ చేస్తాము, ఇనిషియలైజ్ ఆర్ సెట్ ద ప్రాప్స్. సో దిస్ డాట్ హ్యాండిల్ క్లిక్, ఇక్కడ నేను వచ్చేసి ఈవెంట్ హ్యాండ్లర్ యూజ్ చేస్తున్నాను. ఈవెంట్ హ్యాండ్లర్ అంటే దిస్ ఈవెంట్ హ్యాండ్లర్ ని యూజ్ చేయాలి. సో దిస్ హ్యాండిల్ క్లిక్, ఈ హ్యాండిల్ క్లిక్ అనేది మెథడ్ నేమ్. దిస్ డాట్ హ్యాండిల్ క్లిక్ డాట్ బైండ్ ఆఫ్ దిస్. సో హ్యాండిల్ నేను ఇక్కడ చెప్పాను కదా, దిస్ డాట్ మెథడ్ నేమ్ ఈక్వల్స్ టు దిస్ డాట్ మెథడ్ నేమ్ డాట్ బైండ్ ఆఫ్ దిస్ అని. సో సేమ్ సింటాక్స్, మెథడ్ నేమ్ వచ్చేసి హ్యాండిల్ క్లిక్. సో ఆ మెథడ్ కి మనం ఇక్కడ కోడ్ రాస్తున్నాము. దిస్ డాట్ సెట్ స్టేట్. సో ఈ సెట్ స్టేట్ అనేది కన్స్ట్రక్టర్ లో యూజ్ చేయకూడదు, మెథడ్ లో అయితే యూజ్ చేయొచ్చు. సో ఈ సెట్ స్టేట్ ని యూజ్ చేసుకొని మనం అప్డేట్ చేస్తాము. ఇక్కడ ఉన్నాయి కదా ఈ వాల్యూస్, ఆ వాల్యూస్ ని అప్డేట్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, కౌంట్ దిస్ డాట్ సెట్ డాట్ కౌంట్ +1. సో ఇక్కడ కౌంట్ ఇనిషియల్ వాల్యూ 0 ఉంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తానో అప్పుడు మనకి ఈ +1 యాడ్ అవ్వాలి. సో ఇనిషియల్ గా మెసేజ్ అయితే హలో రియాక్ట్ ఉంటుంది. నేను ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తానో బటన్ క్లిక్డ్ అనే మెసేజ్ రెండర్ అవుతుంది. సో ఇక్కడ రెండర్ మెథడ్ నేను చెప్పాను కదా, రెండర్ మెథడ్ ఈస్ డిస్క్రైబ్డ్ యూఐ ఇన్ ద రియాక్ట్ అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, h1 ట్యాగ్ ఫస్ట్ తీసుకున్నాను, దిస్ డాట్ స్టేట్ డాట్ మెసేజ్. దిస్ డాట్ స్టేట్ డాట్ మెసేజ్ అంటే దిస్ డాట్ స్టేట్ డాట్ మెసేజ్ అంటే ఇది వస్తుంది, హలో రియాక్ట్ అని h1 ట్యాగ్ ప్రింట్ అవుతుంది ఫస్ట్. సో పారాగ్రాఫ్ లో కౌంట్ వచ్చేసి దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంట్. దిస్ డాట్ స్టేట్ డాట్ కౌంట్ అంటే ఇనిషియల్ గా 0 ఉంది కాబట్టి 0 అవుతుంది. హలో రియాక్ట్ దెన్ 0. సో బటన్ ఉంటుంది, క్లిక్ మీ అనే బటన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, దిస్ డాట్ హ్యాండిల్ క్లిక్. దిస్ డాట్ హ్యాండిల్ క్లిక్ అంటే ఇది వస్తుంది. సో ఎప్పుడైతే నువ్వు క్లిక్ మీ అనే బటన్ క్లిక్ చేస్తావో అప్పుడు కౌంట్ వాల్యూ 1 అవుతుంది అండ్ మెసేజ్ వచ్చేసి బటన్ క్లిక్డ్ అని వస్తుంది. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ మై కాంపోనెంట్. సో ఇక్కడ కాంపోనెంట్ ని, క్లాస్ కాంపోనెంట్ ని ఎక్స్పోర్ట్ చేస్తాను. ఒకసారి అయితే రన్ చేసి చూద్దాము. సో ఇక్కడ చూడండి, హలో రియాక్ట్ అని వచ్చింది, 0 వచ్చింది ఇనిషియల్ గా. సో క్లిక్ చేసినప్పుడు బటన్ క్లిక్డ్ కౌంట్ 1 అవుట్పుట్ ఫర్ దిస్ కోడ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.